నువ్వు నా మాట దేనికనట్లేదు? షింగ్షాన్ అయినా కానీ ఈ కార్ గురించి నీకు తెలియదురా అసలు. ఈ కార్ చాలా లక్కీ కార్. ఈ కార్ ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చిందో అప్పుడే నేనైతే ఇంత పెద్ద ఇల్లు కొన్నాను. ఆ తర్వాత ఈ బైక్ గాను ఒకటి కొన్నాను. ఇంకా చాలా అంటే చాలా విషయాలు చేశాను రా ఈ కార్ కొనిన తర్వాత. అందుకనే నాకైతే ఈ కార్ చాలా లక్కీ. ఏంటో పోవడం విమోజ, ఈ చెత్తకాన్ని పట్టుకొని లక్కీ అంటావు. మధ్య మధ్యలో ఆగిపోతా ఉంటది, ఎప్పుడు చూసినా రిపేర్ వస్తా ఉంటది. దీన్ని పట్టుకొని లక్కీ కార్ అంటున్నావు నువ్వు. అయినా కానీ షింగ్షాన్ ఈ కార్ గురించి అసలు తక్కువ అంచనా ఇవ్వక. ఎందుకో తెలుసా? ఎందుకుడా విమోజ, ఇదేమైనా స్పీడ్ పోద్దా ఏంటి? అరే స్పీడ్ పోదురా. నేను దేనికి చెప్తున్నానంటే ఇది వచ్చేసి దాదాపు ఒక 200 స్పీడ్ దాకా ఈజీగా టచ్ అవుద్ది. అది కానీ 10 సెకండ్స్లో. 10 సెకండ్స్ లో 200 స్పీడ్ టచ్ అయితే ఎలా ఉండవు విమోజ? ఆఫ్ రోడింగ్ ఏమైనా చేయగలవా దీంతో? ఆఫ్ రోడింగ్ లేదురా షింగ్షాన్, చేయలేం. సరే మరి రేసింగ్ చేయగలవా? రేసింగ్ కానీ చేయలేం రా షింగ్షాన్. ఇంకేం చేయగలవు విమోజ ఈ కారుతో? అసలు దేనికి పనికిరాదు ఈ కారు. అరే మరీ నా కార్ని ఎంత అవమానించబాకరా షింగ్షాన్. దీనికి కానీ చెవులుంటే వింటద్దిరా. ఏంటి దీనికి చెవులా? సరిపోయిందిరా విమోజ, దీనికి చెవులు ఉన్నాయంటున్నావు. అసలు ఏమైనా ఉన్నాయా? దీనికి చెవులు లేవు, కళ్ళు ఏం లేవు. ఇది జస్ట్ రోబోట్ లాంటిదే. అయినా కానీ షింగ్షాన్ నీ కంటికైతే ఇదో కార్ లాగా కనిపించచ్చు, కానీ నాకైతే ఇది నా గుండెకాయరా. నీ గుండెకాయ రిపేర్ చేసుకోలేడు విమోజ. ఎప్పుడు చూసినా నీ గుండెకాయ రిపేర్ వస్తానే ఉంటది. ఈ మ్యాటర్ ఖచ్చితంగా డామినేటర్ కి చెప్పి తెరాలి. ఏది ఏమైనా గానీ డామినేటర్ కి మ్యాటర్ తెలిసిందంటే అక్కడుండే బైక్లన్నీ తీసుకొచ్చేస్తాడు. ఇంకా మనమైతే కోటీశ్వర్లు అయిపోవచ్చు. డామినేటర్ ఉన్నాడు, అయినా గానీ డామినేటర్ ఇంట్లో ఉంటాడని అనుకుంటున్నాను. అరే డామినేటర్ ఉన్నావా? డామినేటర్ ఇదో చూడమా, ఎవరు వస్తున్నారు నీకోసం. నా కోసమా? ఎవరు వచ్చింది? ఇదేంటి కార్ తీసుకొచ్చినారు నా పార్కింగ్ లో పార్క్ చేస్తారు. ఎవరా నువ్వు? అరే డామినేటర్ నేను రా, లెస్టర్ని. లెస్టర్ నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? అది డామినేటర్, నీకైతే ఒక విషయం చెప్పాలి. ముందర ఈ కార్ని రిపేర్ చేయడం ఆపి బయటకు వస్తావా? సరే ఆగొస్తున్నాను. అమ్మయ్యా చెప్పు లెస్టర్, ఏంటి పిలిచావు? అది డామినేటర్, నీకైతే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటి నాకు ఇంపార్టెంట్ విషయమా? ఏంటది? అదేంటంటే మన లాస్ ఏంటోస్ కి విచిత్రంగా 4 బైకులు అయితే వచ్చినాయి. 4 బైకులా? ఓకే, ఏం బైకులు అయ్యి? ఆ 4 బైకులు నేను రాత్రి స్పేస్ లో నుంచి అయితే ఊడిపడ్డాయి. ఏంటి స్పేస్ లో నుంచి బైకులు ఊడిపడ్డాయో? ఏం మాట్లాడుతున్నావు అసలు? అయ్యేమన్నా నక్షత్రాలు ఊడిపడేదానికి బైకులు అయ్యి? కానీ డామినేటర్, నేను చెప్పింది నిజం. నేను రాత్రి అయితే బైకులు పై నుంచి అయితే ఊడిపడ్డాయి. బైకులు ఊడిపడితే ఏం డెస్ట్రాయ్ అవ్వలేదా? లేదు లేదు డామినేటర్, అయితే డెస్ట్రాయ్ అవ్వలేదు. డెస్ట్రాయ్ అవ్వకుండా ఇంకేం చేసినాయి మరి? ఈ స్పెషల్ బైకులు. స్పెషల్ బైక్లా? ఆ బైక్లో ఏం స్పెషాలిటీ ఉంది? నీకు ఇప్పుడు ఎట్లా చెప్పాలి? సరే నీకైతే ఆ 4 బైకుల గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. ఒక బైక్ వచ్చేసి ఫైర్ పవర్స్ ఉంటాయి, ఇంకో బైక్ వచ్చేసి వాటర్ పవర్స్ ఉంటాయి, ఇంకో బైక్ వచ్చేసి ఎయిర్ పవర్స్ ఉంటాయి, ఇంకో బైక్ వచ్చేసి ఎర్త్ పవర్స్ అయితే ఉంటాయి. ఏంటి ఈ 4 బైకులా? అవును డామినేటర్, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ 4 ఉన్నాయి కదా, 4 మన నేచర్ కి సంబంధించినవి. ఒకటి అగ్ని, ఇంకోటి భూమి, ఇంకోటి వాయు, ఇంకోటి నీరు. మొత్తం 4 ఎలిమెంట్స్. అంటే ఏంటి ఇప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ లో మనకైతే బైక్లు వచ్చినాయా? అది కానీ ఆకాశ